శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారమైన కల్కి అవతారాన్ని ఈ కలియుగాంతంలో ఎత్తి కలిపురుషుణ్ణి వధించి ఒక కొత్త యుగమైన సత్యయుగాన్ని స్థాపిస్తాడని ఈ పాటికే ఈ మధ్య వచ్చిన మూవీస్ వల్ల యూట్యూబ్లో కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో కల్కి పురాణం నుండి తీసుకున్న ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం. అదే కల్కి భగవానుని ప్రేమ మరియు పెళ్లి కథ గురించి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి 9 పురాణాలు ఉండగా కల్కి పురాణం ఒక ఉప పురాణం. దీన్ని కూడా వేదవ్యాస మహర్షి రాశారు. ఈ భూమిపై అంధకారం అలాగే కలిపురుషుని ప్రభావం అన్ని వైపులా వ్యాపించి ధర్మం ఒక పాదంపై నిలిచి తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక అధర్మం ధర్మంపై గెలిచినప్పుడు అప్పుడు జన్మిస్తాడు దశావతారాల్లో 10వ అవతారమైన కల్కి భగవానుడు. అయితే కల్కి భగవానుడు ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని ఒక ఊరిలో సుమతి మరియు విష్ణువ్యాసునికి మానవ రూపంలో జన్మిస్తాడు. ఆయన జన్మించిన సమయంలో 4 చిరంజీవులు వస్తారు. వాళ్ళే పరశురాముడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు, హనుమంతుడు. వీళ్ళ సమక్షంలోనే ఈయనకు నామకరణం చేయడం జరుగుతుంది. ఇక కల్కి భగవానుడు ఎప్పుడైతే కొంచెం వయసొచ్చి అన్ని విద్యలకు అర్హుడవుతాడో అప్పుడు పరశురాముడు ఆయనని శిష్యునిగా స్వీకరించి అన్ని వేద జ్ఞానంతో పాటు యుద్ధనీతి విద్యలు కూడా నేర్పిస్తాడు. అంటే కలరిపట్టు లాంటి విద్యలు నేర్పిస్తూ, శాస్త్రాలు నేర్పిస్తూ, అస్త్రాలు ఉపయోగించడం కూడా నేర్పిస్తాడు. అన్ని విద్యల్ని నేర్పించిన తరువాత పరశురాముడు కల్కిని ఆ మహాశివునికి సాధన చేయమని చెప్తాడు. అలా గురువు చెప్పడంతో కల్కి ఆ మహాశివునికై సాధన చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. అలా ప్రసన్నుడైన పరమేశ్వరుడు కల్కి భగవానునికి 3 బహుమతులు ఇస్తాడు. 1 ఖడ్గం, 2 గుర్రం, 3వది చిలుక. ఈ గుర్రం వేరే వేరే రూపాలు తీసుకోగలదు, అలాగే ఎగరగలదు. ఈ గుర్రం పేరు దేవదత్త. ఇక ఈ చిలుకకి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో జరిగేది ప్రతీదీ తెలుస్తుంది. ఈ చిలుక పేరు సుఖ. అలాగే ఆ శివుడు ఒక ఖడ్గాన్నిచ్చి ఈ ఖడ్గం వల్ల ఒక కొత్త యుగం మొదలవుతుంది అని అంటాడు. మరోవైపు సింహాల దేశమైన ఇప్పటి శ్రీలంకలో ఒక అందమైన రాజకుమారి జన్మిస్తుంది. తానే పద్మావతి. తాను ఎంత అందంగా ఉంటుందంటే దేశ విదేశాల్లో రాజులందరూ తనని చూడగానే తన ప్రేమలో పడిపోయేవారు. అయితే తినకు కూడా ఆ మహాశివుని భక్తురాలు. రోజు తాను ఆ శివునికి పూజలు చేస్తూ ఆరాధిస్తుంది. ఒకరోజు పద్మావతి ధ్యానంలో ఉన్నప్పుడు తాను స్వయంగా ఆ మహాలక్ష్మి అవతారం అవడంతో తనని చూడడానికి 2 పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చి తనని అలాగే చూస్తున్నారు. వారిద్దరిని చూసి పద్మావతి సిగ్గుపడుతూ తన తలని కిందకి పెట్టి అలా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు మహాశివుడు ఇలా అన్నాడు, హే భాగ్యశాలి, సాక్షాత్ ఆ మహావిష్ణువైన కల్కి భగవానుడే నీ భర్తగా వస్తాడు అని వరమిచ్చి, అలాగే కల్కి భగవానుడు తప్ప వేరే ఎవ్వరైనా నీపై వేరే ఉద్దేశం పెట్టుకొని చూసినా నిన్ను కోరుకున్నా వారు మహిళగా మారిపోతారు. వారి వయస్సు ఎంతైనా సరే, దేవతలైనా, నాగులైనా, రాక్షసులైనా, గంధర్వులైనా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో లేదా చెడు మోహంతో నిన్ను పొందాలి అనుకున్నా తక్షణమే అమ్మాయిలా మారుతాడు. కానీ ఇది విష్ణు అవతారమైన కల్కి భగవానునికి వర్తించదు అని వరం ఇచ్చాడు. ఈ వరం పొందాక చాలా సంతోషంగా ప్రణామం చేసి ఇంటికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత పద్మావతి తండ్రి అయిన రాజా బృహద్రథుడు తన కూతురైన పద్మావతికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు తనకి శివునిచ్చిన వరం గురించి గుర్తు చేసినప్పటికీ ఆ విష్ణువునికి తన కూతురునిచ్చి పెళ్లి చేసేంత పుణ్యం లేదనుకొని స్వయంవరం నిర్వహించాడు. అందులో వివిధ రాజ్యాల్లో రాజులందరూ పాల్గొంటారు. ఆ స్వయంవరంలో కల్కికి శివుడిచ్చిన చిలుక సుఖ ఆ స్వయంవరం చూడ్డానికి వచ్చింది. అప్పుడే అందమైన పూలమాలతో సభలోకి వచ్చింది పద్మావతి. ఎంత అందంగా ఉందంటే తనని చూసి వచ్చిన వాళ్ళంతా మంత్రముగ్ధులైపోయారు. ఎవరైతే రాజులు పద్మావతిని కామబుద్ధితో చూశారో వారంతా మహిళలుగా మారిపోయారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ అలాగే అమ్మాయిలా మారిపోతున్నారు. ఇక పద్మావతి చాలా బాధపడుతూ తనకిక వివాహం అవ్వదేమో తన సహేలి అయిన విమలతో తన బాధని పంచుకుంటూ ఇలా అంటుంది, అసలు నన్ను ఎవరు వివాహం చేసుకుందాం అనుకున్నా మహిళలుగా మారిపోతున్నారు. ఆ శివుడిచ్చిన వరమే ఇప్పుడు నాకు శాపంలా మారింది అని చాలా బాధపడుతుంది. అప్పుడే సుఖ పద్మ వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, నేను మీకోసం ఒక ఆదర్శవంతమైన బాలస్వామిని వెతికాను. అతను ఆకర్షణీయుడు, యోగ్యుడు. అతని రూపం చూశాక తాను వాస్తవానికి ఆ శ్రీ మహావిష్ణువు మళ్ళీ భూమిపై జన్మించాడు అని గ్రహించాను అని చెప్పింది. మాట విన్నాక పద్మావతి సంతోషానికి అంతులేదు. తన ముఖం మెరిసిపోతుంది, సంతోషంలో మునిగిపోయింది. అలా పద్మావతి సుఖ ద్వారా కల్కి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటుంది. ఇక తనని చూడాలని తనని తీసుకురమ్మని పట్టుబడుతుంది. ఇక తక్షణమే సుఖ ఎగురుతూ
కల్కి వద్దకు వచ్చి ఇలా అంది. ఆ మహాశివుడు ఎవరినైతే మీ జీవిత భాగస్వామిని చేయడానికి ఎంచుకున్నాడో తనని నేను కనిపెట్టేశాను. తన పేరే పద్మావతి, సింహాల దేశానికి రాజకుమారి. తాను ఎంత అందంగా ఉందంటే తన ముందు అప్సరసలు కూడా తక్కువే. తనను చూసిన ప్రతి మనిషి తన మోహంలో పడిపోవాల్సిందే అని వివరించి అక్కడ జరిగిన విషయాన్ని వివరిస్తుంది. వెంటనే కల్కి తన గుర్రమైన దేవదత్తపై ఎక్కి సింహాలకి బయలుదేరుతాడు. చిలుక సుఖ పద్మావతి దగ్గరికి వచ్చేసరికి పద్మావతి తన సహేలితో తాను దురదృష్టవంతురాలని బాధగా మాట్లాడుతుంది. అప్పుడే సుఖ, అలా ఏమీ లేదు తల్లి, మీకు మంచి రోజులు వచ్చాయి. మీకోసం ఆ కల్కి భగవానుడు సింహాలకి వచ్చాడు, సరస్సు ఒడ్డు దగ్గర ఉన్నాడు అని చెప్తుంది. పద్మావతి చాలా సంతోషిస్తూ తన సహేలితో కలిసి సరస్సు వద్దకు వెళ్ళి స్నానం చేసి తనను తాను అలంకరించుకొని కల్కిని కలవడానికి కాదంబ వృక్షం వద్దకు వెళ్తుంది. తాను కల్కి ఆ వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడం చూస్తుంది. అతని దివ్యమైన మెరుపు సూర్యుణ్ణి కప్పేస్తుంది. శ్రీ మహావిష్ణువుని దివ్యమైన తేజస్సుని చూసి మురిసిపోతుంది. కానీ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే కల్కి కూడా తనని చూడగానే మహిళలా మారిపోతాడేమో అని భయంతో. అప్పుడు కల్కి నిద్రలేచి చూడగానే మహాలక్ష్మి విష్ణు పాదాల వద్ద ఉన్నట్టు పద్మావతి తన పాదాల వద్ద ఉండడం చూసి తనే రాజకుమారి పద్మావతి అని గుర్తించాడు. అప్పుడే పద్మావతి స్నేహంతో నిండిన స్వరంతో ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు కల్కి తనకి తన ప్రేమ భావాలను వ్యక్తం చేస్తాడు. అలా వాళ్ళు కలుస్తారు. ఇక పద్మావతి తన తండ్రికి దూత ద్వారా జరిగిన విషయాన్ని తెలియజేస్తుంది. ఇక తన తండ్రి కల్కి భగవానుడిని రాజ్యంలోకి చాలా ఆనందంగా ఆహ్వానిస్తాడు. అలా కల్కి పద్మావతుల వివాహం జరుగుతుంది. ఇదే కల్కి భగవానుల యొక్క ప్రేమ మరియు వివాహ కథ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.